హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా సబ్స్క్రైబర్స్ కోసం చేపల పులుసు అదే మామిడికాయ చేపల పులుసు మా బెజవాడ స్టైల్లో రెసిపీ మొదలెట్టేద్దామా? ఫస్ట్ 1 kg ఆఫ్ చేపని నీట్గా క్లీన్ చేసుకొని నేను పక్కన మెన్షన్ చేస్తున్న మెజర్మెంట్స్తో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా ముక్కకి పట్టేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. చింతపండు లెక్క అయితే 1 లెమన్ అంత సైజ్ తీసుకోండి. మామిడికాయ వచ్చేసి 1 మీడియం మామిడికాయ ఫర్ 1 kg ఆఫ్ ఫిష్. ఒక కడాయి తీసుకోండి. అదేనండి మనం ఫిష్ కర్రీకి విడిగా వాడతాం కదా, ఆ కడాయి తీసుకొని ఆయిల్ వేసి మనం నీట్గా కోసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకోండి. కొంచెం మగ్గనివ్వండి. చేప ముక్కలు వెంటనే వేయొద్దు. ఒకవేళ వేసారనుకోండి ముక్క ఉడికిపోయి తునిగిపోద్ది. కాబట్టి మనం ఆనియన్స్ మగ్గాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే వేసుకుందాం. మూత ఫుల్గా పెట్టుకోకుండా పార్షియల్గా పెట్టుకోండి. మొత్తం మూత పెట్టేశారంటే ముక్క త్వరగా ఉడికిపోయి తునిగిపోద్ది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి. గరిట యూజ్ చేయకుండా ఒక క్లాత్తో ఆ కడాయిని అలా కదపండి. ఇప్పుడు మన స్టార్ ఐటెం మామిడికాయ. టెంకాయ అయితే అస్సలు మర్చిపోవద్దు, అందులోనే చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. లాస్ట్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. మన చేపల పులుసు ఉడికేలోపు మన ఐడియా గాడికి ఆకలేస్తుందంట. గాడికి అన్నం పెట్టేద్దాము. చూడండి, ఎవరో వచ్చారంట బయట. ఎంత కంగారు అయిపోతున్నాడో. ఆ సైగ చూసారా, రమ్మంటున్నాడు మనల్ని. డోర్ తీయాలంట. డోర్ తీస్తే ఎవరొచ్చారా అని చూస్తాడు. ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళి మన చేపల పులుసుని చూస్తే కనుక ఇలా ఉంది. ఇంకొకసారి మళ్ళీ ఆ క్లాత్తో అలా కడాయిని కదపండి. మన ముక్క అయితే ఉడికిపోయినట్టే. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. నూనె పైకి తేలిందో అంతే, మన బెజవాడ స్టైల్లో మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.